ఓ సూడో దొంగ పోలీసుగా అవతారం ఎత్తిన ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ ఇన్స్పెక్టర్ నరసింహారావు వివరాల ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రేమ జంటలు ఎక్కువ సంచరించే ప్రాంతాన్ని దుండగులు ఎంచుకున్నారు. తమ పోలీసులమని చెప్పి 3 సెల్ ఫోన్లు, 10 గ్రాముల గోల్డ్ చైన్, వాటితో పాటు సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దుండగులను అదుపులోకి తీసుకుని వివరిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. సంచరించే వాళ్ళని బెదిరించి ఒక 2 వ్యక్తులు వాళ్ళ వద్ద నుంచి స్కూటర్, సెల్ ఫోను, తర్వాత గోల్డ్ చైన్లు దొంగతనం చేయటటువంటి కేసులు రిపోర్ట్ అయినాయి. మన దగ్గర 13వ తారీఖు, 14వ తారీఖు నాడు, మళ్ళా 16వ తారీఖు నాడు కూడా ఈ కేసులు రిపోర్ట్ అయినాయి. అయితే దీంట్లో క్యాంపస్లో నాన్ బోర్డర్స్గా ఉంటున్నటువంటి ఒక 2 వ్యక్తులు, గంగరాజు, ఉప్పల గంగరాజు మరియు పెద్దిరాజు అనే వ్యక్తులు ఇద్దరు వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు. ఇందులో గంగరాజు ఎంఎస్సి బయోటెక్నాలజీ, పెద్దిరాజు ఎంఎస్సి మ్యాథ్స్ చేసినాడు. తర్వాత వీళ్ళిద్దరూ సాయంత్రం పూట గ్రౌండ్లో కలుసుకొని చీకటిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా క్యాంపస్లో ఏదో కూర్చొని మాట్లాడుకోవడానికి వచ్చే జంటలు కానీ, లేకపోతే క్యాంపస్ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు గుంజుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచి సుమారు ₹1,00,000 రూపాయల విలువైనటువంటి ఒక శాంసంగ్ గెలాక్సీ ఫోను, HTC డిజైర్ ఫోను, మైక్రోమాక్స్ ఫోన్ ఒకటి, తర్వాత ఒక గోల్డ్